మనం నడుస్తోంది ఉప్పు మీద కాదు, వేల ఏళ్లనాటి ఒక సముద్రపు శవం మీద. గుజరాత్ సరిహద్దుల్లో కిలోమీటర్ల మేర పరుచుకున్న ఈ తెల్లని మైదానం చూడ్డానికేమో అద్భుతంగా ఉంటుంది, కాని దీని వెనుక దాగి ఉన్న నిజాలు వింటే మీ గుండె ఆగిపోతుంది. 2001లో భూమి కంపించినప్పుడు వేల మందిని మింగేసిన ఈ నేల అంతకు ముందు కొన్ని శతాబ్దాల క్రితం ఒక వెలుగు వెలిగిన సామ్రాజ్యాన్ని కాలగర్భంలో కలిపేసింది. ఇక్కడ రాత్రిపూట కనిపించే వింత వెలుగులేమిటి? మనుషులు వెళితే తిరిగి రాని ఆ నల్లని అగాధాలు ఎక్కడ ఉన్నాయి? ఇది ప్రకృతి చేసిన వింత కాదా, లేక ఏదైనా ప్రాచీన శాపమా? సిద్ధంగా ఉండండి. భారతదేశపు అత్యంత ప్రమాదకరమైన రహస్యమైన వైట్ డెజర్ట్లోకి మనం అడుగుపెడుతున్నాం. చరిత్ర పుటల్లోకి వెళ్తే ఒకప్పుడు కచ్ ప్రాంతం ఉప్పు ఎడారి కాదు, అది నిండుగా ప్రవహించే సింధు నదికి నిలయం, వ్యాపారానికి కేంద్రం. కాని ప్రకృతి తన క్రూరత్వాన్ని చూపించింది. భూమి లోపల జరిగిన మార్పుల వల్ల సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది, నదీ తన దారి మార్చుకుంది. మిగిలిందల్లా కిలోమీటర్ల కొద్దీ విస్తరించిన ఉప్పు పడగలు మాత్రమే. ఈ మార్పు కేవలం భూగోళానికి సంబంధించింది కాదు, ఆ కాలంలో అక్కడ నివసించే వేల మంది ప్రజల పాలిట మృత్యువుగా మారింది. నీరు లేక, పచ్చదనం కరువై, కేవలం తెల్లని విషంలాంటి ఉప్పు మాత్రమే మిగిలింది. ఈ ప్రాంతం ఎండకాలంలో 50 డిగ్రీల ఉష్ణోగ్రతతో మండిపోతుంది, వర్షాకాలంలో మోకాళ్ల లోతు ఉప్పునీటితో నిండిపోతుంది. ఈ వింత పరిస్థితి వల్ల ఇక్కడ మనుషులు బతకడం అసాధ్యమని అందరూ అనుకున్నారు. కాని ఆ ఉప్పు పొరల కింద పాత నాగరికతలు, ప్రాచీన రాజుల కోటలు సమాధి అయిపోయాయి. నీటికి తవ్వకాల్లో బయటపడే ఆనవాళ్లు చూస్తుంటే ఆ రోజుల్లో ఎంతటి భయంకరమైన విపత్తు సంభవించిందో అర్థం చేసుకోవచ్చు. ఆ తెల్లని నీలమీద నడుస్తుంటే మన పాదాల కింద ఏదో ఒక రహస్యం కదులుతున్నట్టు అనిపిస్తుంది. క్రీస్తు శకం 1819వ సంవత్సరం జూన్ 16 కచ్ చరిత్రను శాశ్వతంగా మార్చేసిన రోజు. ఒక్కసారిగా వచ్చిన భూకంపం వల్ల కచ్ ప్రాంతంలో భూమి 6 మీటర్ల ఎత్తుకు లేచింది. సుమారు 150 కిలోమీటర్ల పొడవున ఒక భారీ మట్టి గోడ ఏర్పడింది. దీన్నే అక్కడి ప్రజలు అల్లా బండ్ లేదా దేవుడు కట్టిన గోడ అని పిలుస్తారు. ఈ గోడ వల్ల సింధు నది ప్రవాహం ఆగిపోయి కచ్ ప్రాంతం ఎడారిగా మారిపోయింది. అప్పటి వరకు ఉన్న సింధు నది తీర ప్రాంతాలు క్షణాల్లో ఎండిపోయాయి. ఇది ఒక రాజ్యాన్ని నాశనం చేయడానికి ప్రకృతి వేసిన ప్లాన్లా అనిపిస్తోంది. ఆ సమయంలో రావు రాయధన్ అనే రాజు పాలనలో కచ్ ఉండేది. ఈ విపత్తు వల్ల వేల గ్రామాలకు తాగునీరు అందక ప్రజలు వలస వెళ్ళిపోయారు. ఆ కోటలు, ఆ సంస్కృతి అంతా ఉప్పుగాలిలో కలిసిపోయింది. ఆ భారీ గోడ ఇప్పటికీ ఉంది. అది చూస్తుంటే ప్రకృతికి కోపమొస్తే మనుషులు కట్టిన ఆనకట్టలు కాదు, భూమే ఒక ఆనకట్టగా మారుతుందని అర్థమవుతోంది. ఆ గోడ వెనుక ఉన్న ప్రాంతం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అక్కడికి వెళ్లడం ఎవరికీ సాధ్యం కాదు. కచ్ ఎడారిలో రాత్రిపూట ప్రయాణించేవారికి ఒక భయంకరమైన అనుభవం ఎదురవుతుంది. దాన్ని స్థానికులు చిర్బట్టి అని పిలుస్తారు, అంటే దెయ్యపు వెలుగులు అని అర్థం. కారు చీకట్లో అకస్మాత్తుగా ఒక వెలుగు కనిపిస్తుంది. అది మనుషుల వెనక పరిగెడుతున్నట్టు లేదా దారి చూపిస్తున్నట్టు భ్రమింపచేస్తుంది. ఈ వెలుగులను చూసి దారి తప్పి ఎడారిలో ప్రాణాలు కోల్పోయిన వారు ఎంతోమంది ఉన్నారు. సైన్స్ ప్రకారం ఇది మీథేన్ గ్యాస్ వల్ల వచ్చే వెలుగు అని చెబుతున్నా స్థానికులు మాత్రం అవి ఇక్కడ చనిపోయిన వారి ఆత్మలని నమ్ముతారు. ఈ వెలుగులు ఏ రంగులో పడితే ఆ రంగులోకి మారుతుంటాయి. ఒక్కోసారి నీలం, ఒక్కోసారి ఎరుపు రంగులో మెరుస్తూ పర్యాటకులను భయపెడుతుంటాయి. సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులు కూడా ఈ వెలుగులను చూసి శత్రువులు వస్తున్నారేమో అని భ్రమపడుతుంటారు. ఈ ఎడారిలో ఏమీ లేని చోట, మనుషులు వెళ్లలేని చోట ఈ కాంతులు ఎలా వస్తున్నాయి? ఈ రహస్యం ఇప్పటికీ శాస్త్రవేత్తలకు సవాలుగానే మిగిలింది. అందుకే రాత్రిపూట రన్ ఆఫ్ కచ్లో ఒంటరిగా వెళ్లడం ప్రాణాలతో చెలగాటమే. ఈ ఉప్పు ఎడారి చింద ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత గొప్ప నాగరికత వర్ధిల్లింది. ధోలవీరా అనే నగరం 5000 ఏళ్ల క్రితమే అద్భుతమైన నీటి నిర్వహణ వ్యవస్థను కలిగి ఉండేది. నేడు మనం చూస్తున్న ఉప్పు దిబ్బల మధ్య ఆనాడు పెద్ద పెద్ద ఓడలు తిరిగేవి అంటే నమ్మగలమా? ఇక్కడి ప్రజలు
అప్పట్లోనే సింధులోయ నాగరికతకు వెన్నెముకగా నిలిచారు. కాని హఠాత్తుగా ఆ జనం ఏమైపోయారు? అంతటి గొప్ప నగరం మట్టిలో ఎందుకు కలిసిపోయింది? దీనికి సమాధానం కచ్ ఎడారిలోనే దాగి ఉంది. పురావస్తు శాస్త్రవేత్తలు ఇక్కడ తవ్వకాలు జరిపినప్పుడు వింతైన వస్తువులు, అక్షరాలు బయటపడ్డాయి. ఇక్కడి ప్రజలకు సముద్రం మీద పట్టు ఉండేది. వారు ఇతర దేశాలతో వ్యాపారం చేసేవారు. కాని ఒక భారీ సునామీ లేదా వరద వల్ల ఈ నగరం మొత్తం బురదలో కూరుకుపోయిందని ఒక వాదన ఉంది. 5000 ఏళ్ల నాటి మనుషుల అడుగుజాడలు, వారు వాడిన ఆభరణాలు ఇప్పటికీ అక్కడ దొరుకుతుంటాయి. ఆ రాళ్ల గోడల మధ్య నిలబడితే ప్రాచీన కాలపు మనుషుల ఆర్తనాదాలు వినబడుతున్నట్టు ఒక భ్రమ కలుగుతుంది. ఈ ఎడారిని మనం అందంగా చూస్తాం, కానీ ఇక్కడ పనిచేసే అగారియా అనే ఉప్పు రైతుల జీవితం నరకప్రాయం. వీరు 8 నెలల పాటు ఈ భయంకరమైన ఎడారిలోనే చిన్న చిన్న గుడిసెల్లో నివసిస్తారు. వీరు పండించే ఉప్పు ప్రపంచానికి రుచినిస్తుంది, కానీ వీరి జీవితాలను మాత్రం చిన్నాభిన్నం చేస్తుంది. ఉప్పు నీటిలో గంటల తరబడి నిలబడి పనిచేయడం వల్ల వీరి కాళ్ళు మోకాళ్ల కింద చచ్చుబడిపోతాయి. చనిపోయిన తర్వాత కూడా వీరి కాళ్ళు చితిలో కాలవంటే ఉప్పు వీరి శరీరాన్ని ఎంతగా తినేస్తుందో అర్థం చేసుకోవచ్చు. వీరు వాడే నీరు, తినే తిండి ప్రతిదీ ఉప్పుమయమే. ప్రభుత్వం వీరికి ఎన్నో సదుపాయాలు కల్పిస్తున్నా ప్రకృతితో వీరు చేసే పోరాటం మాత్రం ఆగడం లేదు. వీరు నడిచే తెల్లని మైదానంలో వీరి రక్తం, చెమట కలిసిపోయుంటాయి. ఎడారి ఎండలకు వీరి చర్మం నల్లగా మాడిపోతుంది, కళ్ళు దెబ్బతింటాయి. అయినప్పటికీ తమ తాత ముత్తాతల కాలం నుండి వస్తున్న ఈ పనిని వీరు వదలడం లేదు. ఈ తెల్లని అందం వెనక ఉన్న నల్లని నిజం వీరి జీవితాలే. జనవరి 26, 2001 భారతదేశం రిపబ్లిక్ డే జరుపుకుంటున్న వేళ కచ్ ప్రాంతం మృత్యువు గుప్పిట్లోకి వెళ్ళింది. భూకంపం వల్ల భుజ్ మరియు అంజార్ నగరాలు నేలమట్టమయ్యాయి. సుమారు 20,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విపత్తు కచ్ ప్రాంతాన్ని మళ్లీ 100 ఏళ్లు వెనక్కి నెట్టేసింది. ఇళ్లన్నీ పేకమేడల్లా కూలిపోయాయి, రోడ్లు చీలిపోయాయి. ఆ సమయంలో పడ్డ అరుపులు, ఆర్తనాదాలు ఇప్పటికీ ఆ గాలిలో వినిపిస్తున్నాయని స్థానికులు చెబుతుంటారు. కాని కచ్ ప్రజలు సామాన్యులు కాదు. శతాబ్దాలుగా విపత్తులను ఎదుర్కోవడం వారికి అలవాటు. శూన్యం నుండి మళ్లీ ఒక అద్భుతమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. నేడు మనం చూస్తున్న వైభవం ఆ 1000 మంది ప్రాణత్యాగాల మీద కట్టిందే. ఆ భూకంపం తర్వాత కచ్ రూపురేఖలే మారిపోయాయి. పర్యాటక రంగం అభివృద్ధి చెందింది. కాని ఆ శిథిలాల కింద ఇంకా ఎంతోమంది కలలు, ఆశలు సమాధి అయిపోయాయి. ప్రతి ఏటా జనవరి 26న కచ్ ప్రజలు ఆ చేదు జ్ఞాపకాన్ని స్మరించుకుంటూ వణికిపోతారు. కచ్ అంటే కేవలం ఎడారి మాత్రమే కాదు, అదొక రంగుల ప్రపంచం. ఇక్కడ నివసించే గిరిజన తెగలు, వారి చేతి వృత్తులు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. అజ్రక్ ప్రింటింగ్, రోగన్ పెయింటింగ్ వంటి కళలు 100 ఏళ్ల నుండి వస్తున్నాయి. ప్రతి రంగు వెనక ఒక కథ ఉంటుంది, ప్రతి కుట్టు వెనక ఒక ఆశ ఉంటుంది. కానీ ఈ కళల వెనక కూడా కొన్ని ఆధ్యాత్మిక రహస్యాలున్నాయని మీకు తెలుసా? ఇక్కడ చేసే ఎంబ్రాయిడరీ డిజైన్లు చెడు శక్తుల నుండి కాపాడతాయని వారు నమ్ముతారు. ఇక్కడి ప్రజల జీవన విధానం చాలా నిగూఢంగా ఉంటుంది. వారి బట్టలు, ఆభరణాలు వారి హోదాను, వారి తెగను సూచిస్తాయి. బయటి ప్రపంచానికి ఇదొక టూరిస్ట్ ప్లేస్ కావచ్చు, కానీ వారికిదొక పవిత్రమైన భూమి. ఎడారిలో దొరికే రంగురంగుల రాళ్ళు, మట్టితో వారు చేసే వస్తువులు అద్భుతంగా ఉంటాయి. ఈ కళలను కాపాడుకోవడానికి వారు పడే తపన చూస్తుంటే ప్రకృతి ఎంత కఠినంగా ఉన్నా మనిషి తనలోని సృజనాత్మకతను చంపుకోలేడని అర్థమవుతుంది. కచ్ ఎడారి కేవలం భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదు, ఇది భారతదేశానికి అత్యంత కీలకమైన సరిహద్దు. పాకిస్తాన్ సరిహద్దుకు అతి దగ్గరలో ఉండే ఈ ప్రాంతంలో గాలి కూడా నిఘా నీడలోనే ఉంటుంది. సర్ క్రీక్ వంటి వివాదాస్పద ప్రాంతాలు ఇక్కడే ఉన్నాయి. ఈ ఉప్పు బురదలో మన సైనికులు 24 గంటలు కాపలా కాస్తుంటారు. శత్రువుల కంటే కూడా ఇక్కడ వాతావరణమే అతిపెద్ద శత్రువు. ఈ క్షణంలో ఏమవుతుందో ఎవరూ ఊహించలేరు. ఈ ఎడారిలో అడుగుపెడితే ఫోన్ సిగ్నల్స్ ఉండవు, తాగడానికి నీరు దొరకదు. కాని ఈ నిర్మానుష్య ప్రాంతంలోనే ఎన్నో గూఢచారి కార్యకలాపాలు జరుగుతుంటాయి. ఈ తెల్లని ఉప్పు మైదానంలో నల్లని నీడలు కనిపిస్తే
అది శత్రువు అని అర్థం. దేశ భద్రత కోసం మన జవాన్లు పడే కష్టాలు వర్ణనాతీతం. కచ్ ఎడారి ఒకవైపు పర్యాటకులను ఆకర్షిస్తుంటే మరోవైపు దేశ రక్షణ కవచంగా నిలుస్తోంది. ఈ నేలమీద చిందే ప్రతి చెమట చుక్క దేశం కోసమిచ్చే ప్రాణవాయువు. చూశారుగా, కచ్. ఇది కేవలం ఉప్పు ఎడారి కాదు, కాలం రాసిన ఒక మరణ శాసనం. ప్రకృతి ఒక చేత్తో అందాన్నిస్తూనే మరో చేత్తో సర్వస్వాన్ని లాగేసుకుంటుంది అనే నిజానికి ఇదొక నిదర్శనం. ఆ తెల్లని పొరల కింద ఇంకా ఎన్ని వేల రహస్యాలు దాగి ఉన్నాయో ఎవరికీ తెలియదు. బహుశా ఆ చిర్బట్టి వెలుగులే మనకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాయేమో. ఈ మిస్టరీ గురించి మీరేమనుకుంటున్నారు? కచ్ ఎడారిలో మీకు ఏ రహస్యం అత్యంత భయంకరంగా అనిపించింది? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని థ్రిల్లింగ్ వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుంచుకోండి, సత్యం ఎప్పుడీ తెల్లగా ఉండదు, దాని వెనుక చీకటి కూడా ఉంటుంది. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.